నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. కొండాయి గ్రామం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని ఈ గ్రామాన్ని సరిగ్గా ఏడాది క్రితం పెను ప్రమాదం కాటేసింది. భారీ వర్షం కారణంగా వాగు ఉప్పొంగి ఊరంతా నీటిలో మునిగిపోయింది. 8 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. సర్వం కోల్పోయిన కొండాయి గ్రామస్తులు ఆ షాక్ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. మరోసారి వర్షాకాలం రావడంతో గతేడాది జ్ఞాపకాలు వీరిని వెంటాడుతున్నాయి. గత సంవత్సరం జూలై 27 నాడు మిట్ట మధ్యాహ్నం ఒక్కడేసారి ఈ కొండాయి గ్రామాన్ని వరద ముంచేసింది. సడన్గా అక్కడ పైన చెర్లు తగినాయట. ఇంత ఊరు చుట్టూ తిరిగిపోయేది కానీ ఊర్లోకి రాకపోయేదన్న. సార్ మొత్తమే ఊరంతా ఖరాబ్ అయిపోయింది. గోదావరి నిరుడు కట్టినే చాలా మంది చచ్చిపోయిండ్రు. మళ్ళీ ఈ ఏడు చూడ మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. పుణ్యాలు చేసుకునేటోళ్ళం ఏదన్నా పరిస్థితి సాగు బతుకున్నప్పుడు ఇట్లా రావాల్సి వస్తుంది. గతేడాది కొండాయి గ్రామంలో ఏం జరిగింది? ఏడాది తర్వాత ఆ గ్రామస్తుల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? అసలు వారేమనుకుంటున్నారు? ఫోర్సైట్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. మనం ప్రస్తుతం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో ఉన్నాము. గత సంవత్సరం జూలై 27 నాడు మిట్ట మధ్యాహ్నం ఒక్కడేసారి ఈ కొండాయి గ్రామాన్ని వరద ముంచేసింది. ఈ వరద తాకిడికి సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సంవత్సరం అవుతుంది కానీ గ్రామానికి మాత్రం రోడ్డు మార్గం లేని పరిస్థితి. ఆ వరదల సమయంలో ఈ గ్రామానికి సంబంధించిన బ్రిడ్జి కూడా కోల్పోవడం జరిగితే మనం విజువల్స్ చూసుకోవచ్చు. సంవత్సరం నుండి ఆ బ్రిడ్జి నిర్మాణం చేస్తాం అంటున్నారు అధికారులు, కానీ ఇప్పటికి చేసిన దాఖలు లేవు. కానీ ఈ ఊరికి రాకపోకలు రావడం మాత్రం సుమారు నడుము లోతు నీళ్ళతోటి వాళ్ళు ప్రయాణికులు బయట రావడం పడుతుంది. మనం విజువల్ చూసుకోవచ్చు. వీళ్ళ ప్రయాణం చూసినా మాత్రం అసలు భయాందోళనగా ఉంది. వీళ్ళు ఎలా దాటుతున్నారు ఈ వాగనే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, చేతిలో వాళ్ళ ఉన్న కవర్లు కానీ వాళ్ళ వస్తువులు పట్టుకొని ఈ వాగు దాటవుతుంది. మోకాల కంటే పైన లోతున ఉన్నాయి. వరద తాగడం ఎక్కువ ఉంది. ఒక్క చినుకు పడితే మాత్రం ఖచ్చితంగా ఈ వాగులో ఎంతమంది ప్రాణాలు పోతాయో అనే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా మాత్రం మన ప్రస్తుతం కొండాయి గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో ఉన్నాము. అంటే ఎక్కడ బ్రిడ్జి కూలిపోయిందో ఆ ప్రదేశంలో ఉన్నాము. ఈ ప్రదేశం నుంచి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో స్థితిగతులు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నవి, సంవత్సరంలో నుంచి వీళ్ళకైనా ప్రభుత్వం నుంచి లేనా వసతులు కానీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేరా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరం జూలై 27 నాడు మిట్ట మధ్యాహ్నం ఒక్కడేసారి ఈ కొండాయి గ్రామాన్ని వరద ముంచేసింది. సడన్గా అక్కడ పైన చెర్లు తగినాయట. ఇంత ఊరు చుట్టూ తిరిగిపోయేది కానీ ఊర్లోకి రాకపోయేదన్న. సార్ మొత్తమే ఊరంతా ఖరాబ్ అయిపోయింది. గోదావరి నిరుడు కట్టినే చాలా మంది చచ్చిపోయిండ్రు. మళ్ళీ ఈ ఏడు చూడ మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. పుణ్యాలు చేసుకునేటోళ్ళం ఏదన్నా పరిస్థితి సాగు బతుకున్నప్పుడు ఇట్లా రావాల్సి వస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నదే ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని కొండాయి గ్రామం. గత ఏడాది జూలై 27వ తేదీన మధ్యాహ్నం పూట ఒక్కసారిగా భారీ వర్షం కురిసి వరద నీరు గ్రామాన్ని చుట్టుముట్టింది. గ్రామాన్ని చుట్టుముట్టిన వరదల్లో 8 మంది గ్రామస్తులు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బ్రిడ్జి కూడా వరద తాకిడికి కూలిపోయింది. ఇంట్లో వస్తువులన్నీ తడిచి ముద్దయ్యాయి, వరదలో కొట్టుకుపోయాయి. ఇక ఆ గ్రామస్తుల ఉపాధి అయిన పొలాలన్నీ ఇసుక వేట వేశాయి. ఎట్టూ పాలుపోలేని దుర్భర స్థితిలోకి కొండాయి గ్రామస్తులు నెట్టేయబడ్డారు. ఈ విషాద ఘటన జరిగి సరిగ్గా ఏడాదవుతోంది. ఇప్పుడా గ్రామస్తులను కదిలిస్తే వారి కళ్లల్లో కన్నీళ్లే తిరుగుతున్నాయి. మొత్తం ఫ్లడ్ సార్. మూల ఇటు వచ్చింది, మొట్లు రోడ్డు ఉంటుంది, ఇటుకై నుండి ఇటుకై నుండి ఇవన్నీ మునిగినాయి. మొత్తం ఫ్లడ్ మొత్తం ఇదంతా ఇల్లు అన్నీ మునిగిపోయినాయి. నా ఇల్లు అయితే అసలే కనపడలే. ఇక లాస్ట్కు నేనే తప్ప నా భార్య కూడా చనిపోయింది కావచ్చు అని అనుకుంటే బిల్డింగ్ ఎక్కింది చాలామంది. ఇక్కడ ఉండే ఒక ముసలు ఉండే గీలింత ముసలు, ఆమె కూడా ఆటో ఉండే, ఆటోలో అటు ఇటు బతికింది. మిగతా వాళ్ళందరూ చనిపోయింది. మొత్తం కొంతమంది సాయం చేసిన మన స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఒక 4 నెలలు 5 నెలల దాకా బతికినాం. లాస్ట్కు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ వాగు దిగింది సార్, బ్రిడ్జి దిగింది, మొత్తం ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఆ కోనేటి కాడ చెట్టు పడితే అది కూడా అటు ఇటు దింపిండు.
మాకైతే మళ్ళీ ఇబ్బంది ఉన్నది. ఇంతటి భయానక పరిస్థితి ఎదుర్కొన్న కొండాయి గ్రామస్తులకు ఇప్పటికీ సరైన భరోసా లభించడం లేదు. మళ్లీ వర్షాకాలం వచ్చింది. కూలిపోయిన బ్రిడ్జి పనులు ముందుకు సాగక గ్రామస్తులకు అందుబాటులోకి రావడం లేదు. కనీసం కాలినడక బ్రిడ్జి నిర్మిస్తామని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఎందుకు కొరగానివిగా మారాయి. వాగును దాటేందుకు ఏర్పాటు అధికారులు చేసిన తాత్కాలిక ప్రయత్నాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో కాలినడక బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే ఆ నిర్మాణం ఎవరికీ ఉపయోగపడని బ్రిడ్జిగా తయారైంది. ఫలితంగా మోకాలు లోతు నీళ్లలోనే గ్రామస్తులు వాగు దాటుతున్నారు. గోదావరి నిరుడు కట్టినే చాలా మంది చచ్చిపోయిండ్రు. మళ్ళీ ఈ ఏడు చూడ మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మళ్ళీ వెళ్ళిపోయే లెక్కలు అయినాయి. మమ్మల్ని ఎక్కడ ఉంచుతారో ఉంచుతారో మా ఇండ్లు పోయినాయి. ఇప్పుడు మాకు తలాలు లేకుంటాయి. మేము గోస అవుతాం. బువ్వకు అన్నానికి గోస అవుతాం మేము. పొలాల్లో మొత్తం ఇసుక మెటల్ పడ్డాయి కదా, అధికారులు కట్టించారా? మా పొలాలలో ఉసుక పోసింది. మాకు పొలాలు లేవు, ఏం లేవు. ఏడు తింటాందుకు తిండి లేకుండా అయ్యింది. మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మరి ఏడు మరి ఎక్కడన్నా చూపిస్తారే అంటే ఎక్కడ చూపించే దారి తోగలు లేకుండా చేస్తాను మాకు. మరి ఏడన్నా మళ్ళీ గోదావరి వచ్చేట అయిపోయి ఉన్నది మాకు. మా బాధలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఏడు మరి ఉంటామో చచ్చిపోతాము. ఉంటే అయినా ఇప్పుడు ఆ కమ్మలు అజ్జని ఎక్కడికి పట్టుకోము పోవాలి ఒక్కదాన్ని చెప్పు. ఇప్పుడు అందరు వస్తాను దింపుకుంటాను పోతాను. మాకు ఇల్లు చేస్తలేరు, ఏం చేస్తారు. ఇప్పుడు కమ్మ వస్తుంది. నిన్న మొన్న ఆనగొట్టిందా, ఇంక 2 రోజులు కొట్టినాడే కమ్మచ్చు. మొత్తం అందరం కొట్టకపోదు. మాకు ఇంటి ఇస్తోలేరు, మాకేమి ఇస్తోలేరు, మాకు ఎక్కడ ఇస్తోలేరు. మేము ఇక్కడనే పడి వస్తాను. వచ్చే మంది వస్తాను దింపుకుంటాను పోతాను. వాళ్ళని ఇస్తారా మాకు? మేము కారపొడి తింటాం. కాయ నెరపకూలో పోక చింతపులుసు పోసుకొని తింటాను. మేము నెరపక దేనికైనా కానీ 20-30 రూపాయలు. ఈ ఏడాది ఇప్పటికీ ఒక్క భారీ వర్షం కూడా కురిసిన పరిస్థితి లేదు. కానీ వాగులో నీటి ప్రవాహం చూస్తే భయమేస్తుంది. అసలు వర్షాకాలమంతా ఇంకా ముందే ఉంది. ఏ కొద్దిపాటి వర్షం కురిసినా వాగులో నీటి ప్రవాహం పెరగడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవాల్సిందే. ఇక వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో గ్రామస్తులు అత్యవసర వైద్య సేవల కోసం బయటికి వెళ్లాలంటే కుదరని పరిస్థితి నెలకొంటుంది. అయితే అక్కడ జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిస్తే మరో ఏడాది వరకు కూడా పనులు పూర్తయ్యేట్లు కనిపించడం లేదు. ఇప్పుడు మేము కూలినాలు చేసుకునేటోళ్ళం ఏదన్నా పరిస్థితి సాగు బతుకున్నప్పుడు ఇట్లా రావాల్సి వస్తుంది. మీరు ఏం చేస్తారు అసలు? ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ముఖ్యమంత్రులు ఏం చేసి సీతక్కలు ఎవరు వచ్చి ఏం చేస్తారండి? మేము ఇట్లాంటప్పుడు సాగు బతుకు పోతే మేము ఎట్లా ఆ ఊరాల మరి ఆ ఊరు నుంచి సాగు పోవాలా లేదా వాజర్ నుండి పోవాలన్నప్పుడు మరి మళ్ళీ అందరూ బ్రిడ్జి సగం కట్టి ఏం చేస్తాను మరి? ప్రస్తుతానికి ఇనుప బ్రిడ్జి తయారు చేస్తాను కదా. ఇనుప బ్రిడ్జి అయితే మామూలుగా మీరు నడవడం ఓకే అయితే, కానీ సుమారు 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ నుంచి బయట పోవడం చాలా ఇబ్బంది కదా, ఎట్లా? ఇబ్బంది అవుతుంది కానీ మళ్ళీ ఎండాకాలం అయితే కంప్లీట్ చేస్తారు అనుకుంటా గవర్నమెంట్. అంటే ఎండాకాలంలో ఖచ్చితంగా మళ్ళీ 4-5 నెలలు ఆగాలంటారు. మరి ఇంత వాగులు బయట పోతున్నాయి కదా, మరి ఇంకేసి ఈ వాగులు ఒకటేసారి వర్షం పడి వరద ఉడితే ఎక్కువ అయితే ఏమైనా కొట్టుకుపోతే ప్రాణాలకు పోతుంది కదా, ఎట్లా పరిస్థితి ఏంది? ఇంకా పరిస్థితి అంటే ఇక తప్పది, మరి ఏం చేస్తాం. ఇక కాలినడక బ్రిడ్జి కోసం వెచ్చిస్తున్న 30 లక్షల రూపాయల నిధులు వాగులో పోసిన చందంగానే మారాయి. గ్రామస్తులకు బయటి ప్రపంచంతో కనెక్టివిటీ పెంచే దిశగా ఆలోచన చేస్తే చక్కటి పరిష్కారమే ఉన్నప్పటికీ ఎందుకనే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పుడు ఈ బైక్ పరిస్థితి చూడండి. ఊర్లో నుంచి బయటకు వెళ్లాలంటే బురద రోడ్డుతో బైకులు ఇంతటి దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ మార్గంలో కొద్దిపాటి వర్షానికే బురదగా మారి వాహనాలు రాలేని పరిస్థితి కలుగుతుంది. 30 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన కాలినడక బ్రిడ్జ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది? అదే మొత్తంలో నుంచి 1-2 లక్షల రూపాయలు వెచ్చించి మట్టి రోడ్డును మొరంతో గట్టిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తే
ఇటువైపు నుంచి కాకుండా ఊరికి వేరే వైపు నుంచి బయటి ప్రపంచంతో రాకపోకలు సాగే అవకాశం ఉంది. కానీ ఆ మార్గాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. గత ఏడాది వర్షానికి సర్వస్వం కోల్పోవడమే కాకుండా పొలాల నిండా వాగులోని ఇసుక వచ్చి మేటలు వేయడంతో పంటలు కూడా సాగు చేసుకోవాలని అధ్వాన్న పరిస్థితిలోకి నెట్టయ్యబడ్డారు కొండాయి గ్రామస్తులు. ఇప్పటి వరకు కూడా మేము కొండాయికి చేరుకోలేని పరిస్థితి అయిపోయింది. ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవటం వల్ల, కొన్ని వాగు పడటం వల్ల నడిచి వెహికల్ తిరిగిన స్టేజ్లో రావాల్సి వస్తుంది ఊరికి. ఇంత సమయం అరగంటలో 1/2 అవర్లో అటు పోయి ఇటు వచ్చేటోళ్ళం. ఆ బ్రిడ్జి పోవటం వల్ల బ్రిడ్జి వర్క్ కూడా స్పీడ్గా చేస్తే ఇంకా బాగుండేది. స్లోగా నడుపుతాను, అది కూడా ఇంకా స్పీడ్గా నడిపితే బాగుంటుందని. బ్రిడ్జి వేయకుండా ట్రైన్ ఇవ్వాలి, ఎండాకాలం నింపుకుంటే ఏం చేస్తాను, ఏం చేస్తాను వాళ్ళు. ఇప్పుడు చేసేది ముందు చేయాలి, ఇవాళ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వాగు పడుతుంది, అది పడితే వాళ్ళు ఖాళీ ఉంటారు, చేసేది ఏం లేదు. ఖాళీ మేము చేస్తానా లేదా చూసుకొని బిల్లులు కొట్టుకుంటారు. ఇప్పుడు యువతలు ఏమంటే మేము నష్టపోయి ఇప్పుడు కొండైనప్పుడు పోయిన గోదావరి అప్పుడు చనిపోయినలు. పొలం పనులు మొదలయ్యే కాలం కావడంతో రైతులకు మందు బస్తాలు అవసరం అవుతాయి. 50 కిలోల బరువుండే ఒక్కో బస్తాను వాగు దాటేయాలంటే సాధ్యం కాని పరిస్థితి. ఏ వస్తువులు లేకుండా మనుషులు ఖాళీ చేతులతో దాటాలంటేనే మోకాలు లోతు నీళ్లలో నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఇక 50 కిలోల మందు బస్తాలు తీసుకొని వాగు దాటాలంటే ఎట్లా అనేది అధికారులు ఆలోచించాలి. ఇప్పుడేం బండి స్కిడ్ అయిందా? ఇదే దారా? ఇప్పుడేం ఇదే దారి? వేరే దారి ట్రైన్లు పోయినాయి రెండు. అది ఓన్లీ వాకింగ్ బ్రిడ్జ్ అంట కదా? వాకింగ్ బ్రిడ్జ్ దాటడం కోసం. బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న వైపు నుంచి మందు బస్తాలు గ్రామానికి తీసుకురావడం సాధ్యం కాదు. కాబట్టి గ్రామానికి మరోవైపు నుంచి ఉన్న దారిని బాగు చేస్తే గ్రామస్తులకు సరుకులు మందు బస్తాలు తెచ్చుకునేందుకు, అదేవిధంగా అత్యవసర సమయంలో బయటి గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. మా ఊర్లో ఏం జరిగిందంటే సడన్గా అది నైట్ అయ్యే ఉంటేనేమో ప్రాబ్లం ఏర్పడు, పగలు కాబట్టి అట్లా ఇట్లా బతికి బయటపడ్డాం. అట్లయినా 8 మంది చనిపోయారన్న. ఎట్లా అసలు ఎట్లా మీ ఊరికి ఎప్పుడు ఏం వరద ముంపు? పోయిన సంవత్సరం ఒకటేసారి ఇదే జూలై నెలలో 27 తారీఖు ఎట్లా వచ్చింది అసలు? సడన్గా అక్కడ పైన చెర్లు తెగినాయట. అది మాకు కూడా ఇంత వస్తుందని కూడా మేము అనుకోలేదు. కమ్మత్తంది అన్నారు మా వాళ్ళు. కానీ ఇక ఇంతవరకు ఊర్లోకి వస్తుందా అని ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చిపోయేది, కానీ ఊర్లకు ఇంత ఊరు చుట్టూ తిరిగిపోయేది కానీ ఊర్లోకి రాకపోయేదన్న. అప్పుడెప్పుడో 86లో వచ్చిందట. అట్లనే కానీ ఊరు చివర ఇండ్లు పోయినాయట. కానీ ఈసారి మొత్తమే ఊరంతా ఖరాబ్ అయిపోయింది. అయినా కానీ వెహికల్స్ ఉండవు, ఎడ్ల బండ్లతో పోయే పరిస్థితి ఉన్నదన్న ఇప్పటి వరకు అయితే. ఇట్లా పోవాలంటే శనవనపల్లి మీదకి వెళ్ళి పోవాలంటే ఇక మరి తెప్పలు కట్టుకోవాలి. తెప్పల మీదకి వెళ్ళి ఎవరైనా దాటిచ్చేటోళ్ళు ఉంటే దాటినాక అవతల ఆటోకి పోవాలి. అదైనా మా లాంటి వాళ్ళకైనా డెలివరీ కేసు వాళ్ళకైనా చాలా ఇబ్బంది అన్న. ఇక్కడ తాత్కాలికంగా ఇప్పుడు మన మంత్రి గారు అయిన సీతక్క గారు ఇప్పుడు తాత్కాలికమైన బ్రిడ్జి, ఐరన్ బ్రిడ్జి వేస్తున్నారు. దీంతో పాటు కూడా ఊరట్ట నుంచి కొండాయి వరకు మొరుగు రోడ్డు కూడా వేపిస్తే బాగుంటుందని మా కోరిక. ఇప్పుడు జనాలు కూడా చాలా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు ఐరన్ బ్రిడ్జే కాకుండా ఇప్పుడు మొరుగు రోడ్డు కూడా వేయాలని మేము ఇప్పుడు టైం లేక ఇప్పుడు ఐరన్ బ్రిడ్జి కంపల్సరీ చేయాలి ఈ పరిస్థితులను బట్టి. కొండాయి గ్రామస్తులు కోల్పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేము, వారి నష్టాన్ని పూడ్చలేము. కానీ బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండేలా, రాకపోకలు సాగించేలా ప్రభుత్వం మేమున్నామంటూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జ్ ఈ వర్షాకాలం తర్వాత చేపట్టి పూర్తి చేయొచ్చు. కానీ తక్షణ పరిష్కారంగా వీరి జీవనంతో ముడిపడి ఉన్న పనులు సాగేందుకు ఊరికి మరోవైపు నుంచి దారిని బాగు చేయాలని ఫోర్సైట్స్ టీవీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. చూశారు కదా కొండాయి గ్రామ ప్రజల కన్నీటి గాథ. ఎవరిని కదిలిస్తే చాలు వాళ్ళ కళ్ళ నుంచి కన్నీరే వస్తుంది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలు గ్రామం మొత్తం అతలగుత్తమైంది. సుమారు 8 మంది ప్రాణాలు ఆ వరదలో పోయి ప్రాణాలు కోల్పోయారు. ఇంత దుర్భర పరిస్థితి ఉంది పరిస్థితి చూస్తుంటే. ఇప్పటికైనా అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రామాన్ని ఒకసారి చూడండి. ఈ గ్రామ భవిష్యత్తుపై ఉండే గ్రామం ఉన్న ప్రజలపై ఒక చూపు తీసి వీళ్ళని మేము ఉన్నామనే భరోసా ఇవ్వండి. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, వరంగల్.